నిరంతరం నిర్వహించే రచ్చబండలు ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వేదికలవుతున్నాయి. కోటకజల రచ్చబండలో గ్యాస్ గురించి చర్చ వచ్చినప్పుడు ఓ మహిళ కిరణ్, చంద్రబాబులకు 6 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయా అని ఘాటుగా ప్రశ్నించింది. గ్యాస్ విషయంలో మొదట బాధపడేది మహిళలేనని షర్మిల చెప్పారు. చంద్రబాబు, కిరణ్లపై మహిళలు మండిపడుతున్నారు. గ్యాస్ ఇవ్వరు, కిరోసిన్ ఇవ్వరు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో ఇన్ని సిలిండర్లు ఉన్నాయి, రోజుకి ఎంతమందికి ఎంతమంది పెడుతున్నారు. ఇప్పుడు మేము 2 నెలలకు ఒకటి ఎట్లా నడుపుకోవాలి? ఇంకోటి సిలిండర్ ఉన్న వాళ్ళకి 1 లీటర్ కిరోసిన్ అంటారు. ఆ కిరోసిన్ కూడా ఒక 2 రోజులు కనుక లేట్ అయిపోయిందంటే 10వ తారీఖు అయిపోయిన తర్వాత 3వ తారీఖు పోతే ఆ కిరోసిన్ కూడా అయిపోయింది, మీకు కోటా బంద్ చేసి ఇంటికి పోతారు. కనీసం ఇంకోటి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు, కరెంటు కోతలు ఉన్నాయి. కరెంటు కోతలు ఉన్నప్పుడు కనీసం దీపాలు పెట్టుకోవడానికైనా కిరోసిన్ ఉండాలి కదా. సిలిండర్ లో ఉన్నట్టుంటే కిరోసిన్ కూడా కట్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చే ఇటువంటి పనులు చేస్తుందని షర్మిల చెప్పారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొదలు పెట్టినప్పుడు గ్యాస్ 145 రూపాయలు ఉండింది. అక్కడ మాట్లాడుతున్న మాటలు అనిపించావు. అనుకుంటే చేయొచ్చండి, నేను నేర్పిస్తా. నేను మాట్లాడతా గ్యాస్ గురించి అయితే మాట్లాడింది, నేను సమాధానం ఇచ్చినాక మీకు ఇస్తాను మైకు. అంతవరకు నేను గమనించాలి. గ్యాస్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 145 రూపాయలు ఉండింది. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోయే టైంకి గ్యాస్ ధర 305 రూపాయలు అయింది. అంటే రెట్టంటి ధర చేసేది అన్నమాట. 145 రూపాయల నుంచి 305 రూపాయలు తీసుకున్నాడు చంద్రబాబు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గ్యాస్ ధర 305 రూపాయలు ఉండింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గ్యాస్ ధర 305 రూపాయల నుంచి కనీసం 306 రూపాయలు కూడా అయిందా? 1 రూపాయలు పెంచారా? పెంచలేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల గ్యాస్ ధర 305 రూపాయలే ఉండింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలలో గ్యాస్ ధర ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 305 రూపాయలు సబ్సిడీ అయితే 450 రూపాయలకు తీసుకెళ్ళింది. సబ్సిడీ అయితే సబ్సిడీ కాకుండా 20 రూపాయలు ఉంది గ్యాస్ ధర. సగటున ఒక కుటుంబానికి నెలకు ఒక గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుంటే నెలకు 750 రూపాయలు గ్యాస్ కి పెట్టాల. ఇది ఎక్కడ న్యాయం? 305 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 305 రూపాయలు ఎక్కడ? ఇప్పుడు 750 రూపాయలు ఎక్కడ? చాలా అన్యాయం, చాలా చేస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకు టైం వచ్చింది. 3 ప్రైవేట్ దానికి ఇది బాగా ఇది అనిపిస్తోంది. ప్రజలను కష్టపెట్టే ప్రభుత్వాలను సాగనంపాలని